ह्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సోమవారంతో కూడిన అమావాస్య, దీనినే సోమవతి అమావాస్య అంటారు. సోమవతి అమావాస్య నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే దీని యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ అమావాస్య, ఉదయం 9:15 వరకు. నక్షత్రం మృగశిర, రాత్రి 9:09 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు రవి మిథున సంక్రమణం రాత్రి 8:16. ఈరోజు పంచాంగాన్ని అనుసరించి అమావాస్య, దీంతో పాటు మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని వాయిదా వేయటం మంచిది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత ఉంటుంది, కానీ ఇతర పనులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకు కొంత ఆలస్యం లాంటిది కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే జప హోమ దానాలకు సంబంధించి ఈరోజు మీకు విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధుడు మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. అనేక విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఏ పని తలబట్టినా దాన్ని పట్టుదలతోటి పూర్తి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్థిరాస్తి విషయాలలో ప్రతికూలతలు తొలగిపోవటం, అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారు మార్పు గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత కోసం ఎక్కువగా వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా కూడా వీరు అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు గోధుమలు దానం ఇవ్వటము, అలాగే సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. అయితే ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. మీరు మీ బంధువుల్ని, మిత్రుల్ని కలిసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ఆలస్యం అనేది గోచరిస్తోంది, లేదా మీరు ఆశిస్తున్న విధంగా ఫలితాలు లభించే అవకాశం తక్కువగా కనపడుతూ ఉంటుంది. స్నేహితులతోటి, బంధువులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు అనేవి పాటించాలి. వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారికి ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అయితే నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఆలస్యంగా పూర్తవుతాయి. అలాగే ఆటంకాలు అధికంగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అయితే గోచరిస్తోంది. కోర్టు విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక మిథున రాశికి చెందిన ఆర్ద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్ద్ర నక్షత్రం వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆధ్యాత్మిక చింతన భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులకి సేవ చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అన్నదమ్ములతోటి మాత్రం ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అనుకూలత గోచరిస్తోంది. హఠాత్తుగా వీరికి పేరు ప్రఖ్యాతులు పెరగటము, గౌరవ మర్యాదలు పెరగటం, అనుకున్న పనులని సకాలంలో పూర్తి కావటం, వీటన్నిటితో పాటు మీరు ఆశిస్తున్న విధంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనేక సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, లేకపోతే ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. ఇక స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలత గోచరిస్తోంది. స్త్రీలకు విశేషంగా కలిసొస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక అనుకూలత, గౌరవ మర్యాదలు పెరగటము, కీర్తి ప్రతిష్టలు లభించటం, రావాల్సిన బకాయిలు లాంటివి అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అనుకూలత, వీటన్నిటితో పాటు స్థిరాస్తుల పైన మీకు ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు స్థిరాస్తులు, వీటన్నిటితో పాటు మీ యొక్క బంధుమిత్రుల్ని కలవటం, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపటం, పేరు ప్రఖ్యాతులు లభించటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కావటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన పుబ్బా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పుబ్బా నక్షత్రం వారికి ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. విద్యా రంగంలో ఉన్న వారికి కూడా పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా గోచరిస్తున్నా కూడా పరిస్థితులకు తగినట్టుగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వీరి యొక్క ఆరోగ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఇలాగ అనేక విషయాల గురించి ఈరోజు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో మాత్రం సానుకూలత అనేది కనపడుతున్న స్థిరాస్తులు పొందేందుకు మీరు నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నరకోశ, నరపీడ వలన శారీరక పరమైన ఇబ్బందులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన ఉత్తర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. వస్తు వాహనాల విషయంలో కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరము. శత్రువుల వలన ఎక్కువగా అవమానాలకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు శివుని పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ కష్టపడుతున్న దానికి మంచి ప్రతిఫలం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనే నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే స్వాతి నక్షత్రం వారు మాత్రం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్న వాటిల్లో మీకు నష్టపోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీ సంతానము వారి యొక్క వైవాహిక జీవితము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఇలాగా అనేక విషయాల గురించి మీరు ఎక్కువగా చింతించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థానచలనము, బదిలీలు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. చేస్తున్న ఉద్యోగాల్లోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థిక అనుకూలత అనేది కనపడుతోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తులు అమర్చుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి కావటం వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీసాలు అలాగే పాస్పోర్ట్స్ వీటికి సంబంధించి ఎక్కువగా ఈరోజు పనులు చేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారికి స్థానచలనము, బదిలీలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు వీటన్నిటితో పాటు నూతన అభివృద్ధి కార్యక్రమాల వైపు ఆసక్తిని కూడా మీరు కనబరుస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు మీరు ఏవైతే సమస్య కావు అనుకుంటారో అవన్నీ కూడా సమస్యగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించకపోతే కనుక అధిక ధన నష్టం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైతులకి అధికంగా ఇబ్బంది అనేది గోచరిస్తోంది ఆర్థికపరమైన విషయాల పరంగాను. అలాగే మీరు ఆశిస్తున్న రుణాలు లభించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ధనుర్రాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాలి. ఆర్థికపరమైన విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. విద్యార్థులు మాత్రం విద్య పట్ల ఏకాగ్రతను కనబరచాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు రుద్రకవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారి వీరి యొక్క గృహము, దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటము వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. జీవిత భాగస్వామికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలలో కూడా నెమ్మదిగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు స్థిరాస్తి విషయాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మీరు అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి ఆర్థిక అనుకూలతతో పాటు నూతన వ్యాపారాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, అనుకున్న విధంగా ప్రతి పని సకాలంలో పూర్తి కావటం, సంతానానికి అనుకూలంగా ఉండటం వీటన్నిటితో పాటు స్థిరాస్తి విషయాలలో కూడా ప్రతికూలత ఏదైతే ఉందో అది తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవటము, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి మాత్రం ఉద్యోగానికి సంబంధించిన మార్పులు చేర్పులు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు రుణాలు తీర్చడం కోసం నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు విద్యార్థులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీరు కోరిన విధంగా అడ్మిషన్లు లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనేక సమస్యలు కలుగుతున్న వాటన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. పాత బకాయిలు రుణాలు తీర్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానంతో ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాలని ఆశిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం కానీ లేదా వాటికి సంబంధించిన పనులు మొదలుపెట్టే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక గృహ నిర్మాణం చేపట్టిన వారికి కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామితోటి సమయం గడిపేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన భాగస్వామ్యం వలన కొంచెం ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి కూడా ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు శివ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సోమవారం అమావాస్యతో కలిసి వచ్చింది. దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య సందర్భంగా ఈరోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ప్రధానంగా సౌందర్యం పెంపొందింపజేసుకోవటానికి వస్త్రదానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే జీవితంలో కష్టాలు నష్టాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి ఛత్రము అంటే ఈరోజు గొడుగు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు ధాన్యం దానం ఇచ్చిన, జలం దానం ఇచ్చిన శివానుగ్రహం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకోవటానికి, అన్ని దుఃఖాలు అధిగమించటానికి గంధం రాసిన మారేడు దళాలతో ఈశ్వరుడికి పూజ చేయాలి. అలాగే సోమవతి అమావాస్య కాబట్టి శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అన్ని వేల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడటానికి సోమవతి అమావాస్య అద్భుతంగా సహకరిస్తుంది. సోమవతి అమావాస్య అంటేనే ప్రదక్షిణలకు ప్రాధాన్యత ఉన్న రోజు. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సోమవార వ్రతం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఆ తిరోధానము ఇలా మాయలో ముంచి తిరిగి 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 శరీరం వదులుతాడు. మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తాడు పాపపుణ్యాలకి. దానివల్ల ఏమవుతుంది అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. అలా జనన మరణ చక్రమనందు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండగా రెండే మార్గములు. ఒకటి శాస్త్రాన్ని గురువుగారిని గట్టిగా పట్టుకుని అమ్మా అనుగ్రహించు నిత్యానందకరి అని పట్టుకున్నాడు అనుకోండి. ఆవిడ అనుగ్రహించి అబ్బాయి నీకు సత్యం ఏమిటో చెప్పేస్తాం దా. ఆవిడ ఏం చేస్తుందంటే మాయా అన్న అవనిక తెరపైకి ఎత్తేస్తుంది. ఎత్తేసింది అనుకోండి, ఎవరున్నారు? ఉన్నది శివం ఒక్కటే, ఆత్మ. అది తెలిసిపోతుంది. సత్యం శివం సుందరం, అది సత్యం. ఎరుకలోకి అనుభవంలోకి వచ్చింది. తిరస్కరణి దాచిందనుకోండి, తిరోధానము దాస్తే
మాహేశ్వరి శబ్దం చేత పిలుస్తారు. అనుగ్రహించింది అనుకోండి, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. లలితా సహస్రంలో లేదు, 5 పనులు చేస్తోందని చెప్తున్నారు. పంచకృత్య పరాయణ 5 చేస్తూ ఉంటుంది: సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం. అనుగ్రహించింది అనుకోండి, మాయా అన్న అవనిక పైకెత్తేస్తే శివుడు కనబడతాడు. ఆయనే నేను, నేనే ఆయన. తత్ ఆయన, త్వమ్ అది, అసి అయ్యున్నది. తత్ త్వమ్ అసి, ఇదే అది అయ్యున్నది. 2 వేరు కాదు, 2 ఒక్కటే. మాయ పోయింది, పోగానే అదే ఇది అని తెలుసు. జీవుడే బ్రహ్మమయ్యున్నాడు. అప్పుడు ఈ జీవుడు ఈ బ్రహ్మముతో కలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఆమె అనుగ్రహించింది అంటారు. సదాశివ శక్తిగా తెరపైకెత్తింది. అది పంచకృత్యపరాయణ. అలా దాచి మాయలో తిప్పగలిగిన శక్తి స్వరూపమైన అమ్మవారెవరున్నారో ఆ తల్లి మాహేశ్వరి. ఈ కోట్ల బ్రహ్మాండములను తిప్పుతుంటుంది. అనుగ్రహం కలిగిందా మోక్షం ఇచ్చేస్తుంది. అటువంటి మాహేశ్వరి ప్రత్యక్షంగా ఇదిగో ఇక్కడ నాకు కనపడుతోంది. అంతటి అపార శక్తివంతురాల్ని నేను ఇదిగో ఇక్కడ చూస్తున్నాను. కాబట్టి నిర్దూతాఖిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయా చలవంశ పావనకరి కాశీపురాధీశ్వరి. ప్రాళేయాచల వంశ పావనకరి. ఆ తల్లి హిమవంతుని యొక్క వంశాన్నంతటినీ కూడా పావనం చేసింది. ఎందుకని అంటే ఆమె యందు ఒక లక్షణం ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్లైనా అమ్మవారే.